పెట్టుకుంటే నయవారో దర్శనమిచ్చేటి నయవారో దండాలు పెట్టుకుంటే నయవారో ధనధాన్యాలు ఇచ్చేటి నయవారో దండిగా ఇస్తాది నయవారో దక్షిణ భాగములో నయవారో దేవతగా వెలసింది నయవారో కృష్ణ నది ఒడ్డున నయవారో ఇంద్రకీలాద్రి పైన నయవారో వేప చెట్టు కింద నయవారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపిణి, ముక్తిదాయని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవారో తానకమైంది నయవారో చెట్టు పెట్టేమో నయవారో నిలిచిపోయింది నయవారో ఎండలో ఎండింది నయవారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు. ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి. ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు. ఆ తెల్లదొరలో కారం తెలియలేదు. ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నయవారు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాము. నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరునంత నయవ్వారో నమూనా ఇచ్చినారు. నయవ్వారో గుడి కట్టడానికి నయవ్వారో ముహూర్తం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారో గుడి పనులు వేగమాయే. నయవ్వారో తక్కువ కాలములో నయవ్వారో గుడి పని పూర్తయ్యే. నయవ్వారో గుడి ప్రతిష్ఠ చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ఠ నయవ్వారో కనకదుర్గమ్మకి నయవ్వారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో. కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయవ్వారో బెజవాడ పట్టణము నయవ్వారో తేదీత్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారో నమ్మకం కలిగింది. నయవ్వారో పూజలు చేసినారు. నయవ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు.